హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ వీడియో. సో ఈరోజు వీడియో వచ్చేసి ఆనియన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా చూపించేస్తాను అనమాట. ఇది కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆనియన్స్ అయితే ఫస్ట్ ఇలా చీలికల కింద కట్ చేసుకోండి. ఇంకా పొడుగ్గా మీరు కట్ చేసుకున్న పర్లేదు, లేదంటే హాఫ్ కింద అయినా కట్ చేసుకుని పెట్టుకోండి చీలికల్లాగా. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి శనగపిండి యాడ్ చేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 or 3 మెంబర్స్కి సరిపడా క్వాంటిటీ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే డైజెషన్ అవుతుంది. శనగపిండి కాబట్టి కొంచెం గ్యాస్ ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి. ఒకసారి అయితే అది బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని అందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ అయితే కలుపుకోవాలి. అది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోండి. మరీ లూజ్గా కాదు, కొంచెం చిక్కగా ఉండాలి. చూపిస్తాను చూడండి, వీడియోలో చూపించిన మాదిరిగా అయితే కలిపి పెట్టుకోండి. క్వాంటిటీ ఒకవేళ సరిపోలేదంటే కొంచెం పిండి కూడా యాడ్ చేసుకోండి, శనగపిండి. నేనైతే ఇంకొంచెం మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఒకసారి కలుపుకుంటున్నాను అనమాట. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. చక్కగా ఉండలు లేకుండా మొత్తం మిక్స్ అయ్యేలాగా జారుగా ఉండేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఓన్లీ ఆనియన్సే కనిపిస్తున్నాయి, పిండి అనేది కన్సిస్టెన్సీ కనిపించట్లేదు కాబట్టి కొంచెం యాడ్ చేసుకున్నాను, కొంచెం థిక్గా వేసుకోవడానికి. వాటర్ యాడ్ చేసుకుని ఇలా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా మిక్స్ చేసుకోండి బాగా. సో ఇలా కొంచెం సేపు అయితే కలుపుకోవాలి, చక్కగా ఉండలు లేకుండా మొత్తం స్మూత్గా ఎలాగైతే కలుపుకోండి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇందులోనే మనము గ్రీన్ చిల్లీ అండ్ అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట. నేను కూడా చూపిస్తాను చూడండి. మీరు వేసుకోవడానికి ఇలా కన్వీనియంట్గా ఉండేలాగా మిక్స్ చేసుకోండి. కావాలంటే కొంచెం థిక్గా కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవట్లేదు. అండ్ అలాగే మనం తినడానికి కూడా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఆనియన్స్ అవన్నీ యాడ్ అవుతున్నాయి చక్కగా. లేదు, థిక్గా ఉండడం వల్ల ఏంటంటే పిండి ఎక్కువ ఉంటుంది, ఆనియన్ తక్కువ ఉంటుంది. దానివల్ల మనం తినడానికి కూడా తినలేము అనమాట. శనగపిండి ఎక్కువ ఉన్నా కూడా మనకి గ్యాస్ ఫామ్ అవుతుంది అనమాట. అండ్ అలాగే ఇందులో కొంచెం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. మీరు తినే స్పైసీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నాకైతే బాబు ఉన్నాడు కాబట్టి తన బాబు కూడా తినేలాగా ఉండాలి కాబట్టి తక్కువగా స్పైసీ యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకున్నాం అన్నమాట. ఈవినింగ్ స్నాక్స్ కింద అండ్ అలాగే మనం పప్పుగానే ఏదైనా వండుకున్నప్పుడు దానిలోకి నంచుకునేలాగా కూడా బాగుంటుంది అనమాట. ఇలా అయితే కొంచెం సేపు ఒక 5 minutes or 10 minutes ఇలా నేను పక్కన పెట్టేసుకున్నాను, మూత పెట్టుకొని. కొంచెం నానుతుందని, అంటే అబ్జర్వ్ చేస్తుంది కదా మొత్తం స్పైసీ కానీ కరివేపాకు జీలకర్ర కానీ, అందుకని చెప్పి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక బౌల్లో ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. మనకి పకోడీకి సరిపడా క్వాంటిటీ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఈ పిండిని ఈ విధంగా అయితే పకోడీల కింద వేసుకుంటున్నా. సో వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకుంటే సరిపోతుంది, పెద్ద కష్టం కూడా ఏముండదండి, చక్కగా వేసేసుకోవచ్చు. తినడానికి కూడా చాలా బాగుంటాయి. మనం బయట కొనుక్కొని బోల్ కాస్ట్ పెడతాం కదా, సో అంత కాస్ట్ పెట్టి బయట కొనుక్కునే కంటే మనము అదే కాస్ట్లో అయితే మనం ఒక 10 members తినచ్చు ఇంట్లో వేసుకుంటే. సో అంతే టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి సింపుల్గా ఉంటుంది, ఈజీ రెసిపీ అని చెప్పచ్చు. ఇది కష్టమైన రెసిపీ ఏం కాదు, వంట నేర్చుకునే వాళ్ళు కూడా చక్కగా చేసేయచ్చు అనమాట. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ముందే తీస్తే ఏంటంటే ఆనియన్స్ అనేవి పచ్చి పచ్చిగా ఉంటాయి, అలా కాదు, కొంచెం ఆనియన్స్ కూడా ఫ్రై అయితే మనం తినడానికి కూడా క్రిస్పీగా బాగుంటాయి. లోపల టేస్ట్ కూడా ఫ్రై అయిన ఆనియన్స్ టేస్ట్ బాగుంటుంది కదా. సో అందుకని చెప్పేసి కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. చేసుకుని ఏదన్నా ఒక బౌల్లో మీరు పేపర్ కానీ ఏదైనా షీట్ వేసుకొని అందులోకి అయితే తీసుకోండి. ఏదైనా కొంచెం ఆయిల్ ఉన్నా కూడా అది అబ్జర్వ్ చేసేస్తుంది కాబట్టి పేపర్ సరిపోతుంది. ఈ విధంగా ఏది తీసుకున్నా పకోడీ అయితే ఫైనల్గా ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉందండి, చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఈవినింగ్ స్నాక్స్ కింద వేసి మా బాబు అయితే ఇష్టంగా తింటాడని చెప్పేసి వేసాను అనమాట. చాలా ఇష్టంగా కూడా తిన్నాడు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రెసిపీ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, తప్పకుండా ఇంట్లో ట్రై చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.